శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మేషరాశి వారు జూలై నెలలో 100 కేజీలు మిఠాయిలు పంచే అంత శుభవార్త వినబోతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా ఇవాల్టి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు అయితే ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఎందుకంటే అంతటి శుభవార్త ఏంటి, 100 కేజీలు స్వీట్లు పంచిపెట్టే అంత శుభవార్త ఏంటి. కాకపోతే ఇక్కడ ఇంకొక మెలిక కూడా ఉంది, ఒక చావు దెబ్బ కూడా మీరు చూడబోతున్నారు. ఇంతకీ ఈ శుభవార్త ఏంటి, ఆ చావు దెబ్బ ఎవరు కొట్టబోతున్నారు, అసలు విషయం ఏంటి తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉండొచ్చు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే ఒక్కసారి ఈయన జ్యోతిష్యం చెప్పారు అంటే రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. 100కి 1000% కూడా రిజల్ట్ అన్నది ఇస్తారు. ఎలాంటి మొండి సమస్యలనైనా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా కలవాల్సిన పని లేదు. మూడవ కంటికి తెలియకుండా ఉన్న చోటని మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు. శ్రీ రేణుగా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. వీరి మొబైల్ నెంబర్ 7780246131. గురూజీ శివరాం రాజు గారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే మొదటిగా ఇక్కడ మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏదైతే ఉందో 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలోకి కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశులలో ఈ మేషరాశి వారనే కూడా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే ఓర్పు సహనం ఎంతగా ఉంటుంది అంటే, ఎప్పుడైతే వీరు ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం ఒక ప్రళయం అనే చెప్పాలి. ముఖ్యంగా మేషరాశి వారైతే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలంటే అస్సలు ఉండదు. వీరు పక్క వాళ్ళని నమ్మినంత ఎక్కువగా వీరిని అస్సలు నమ్ముకోరు. అందువలన ఈ మేషరాశి వారైతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావటం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అందువల్లనే ఏదైతే సాధించాలి అనుకుంటారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ జూలై నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అటువంటివి ఎదుర్కోవటం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేటప్పటికీ కూడా ఇక నుంచి మీకైతే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారనే విషయాన్ని మీరు మర్చిపోకండి, దిగులు పడకండి. మేషరాశి వారైతే గనుక ఈ జూలై నుంచి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిలు అయితే పంచబోతున్నారు. మరి అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారనే విషయం మర్చిపోకండి. ఇక చూసుకున్నట్లయితే గనుక ఈ మేషరాశి వారు దైవాన్ని ఆరాధన చేయటం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయంగా చెప్పాలి. మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే గనుక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది. ఇక అంతేకాకుండా మనం ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా వీళ్ళు అస్సలు నమ్ముకోరు. ఇక మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోవటం అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొదటి విషయం. ఇక దైవారాధన చేయటం రెండవది, మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఎవరైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే దైవాన్ని నమ్ముకోవటం జరుగుతుందో అప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి వాటిల్లో విజయం అన్నది సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి ఈ మేషరాశి వారు అయితే ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించాలి అనుకుంటే దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలు పెట్టండి. పక్క వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడకండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏదైనా ఉంది అంటే అది అనుమానంలో ఉండిపోవటం. మీలో మీరు
మీరు సందేహపడిపోయి ఉండిపోవటం, మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేయటం చేస్తూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా మాత్రమే మీకు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి మీరు దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టాలి, దైవారాధన చెయ్యటం మొదలు పెట్టాలి, దైవ ధ్యానం దైవారాధన చెయ్యాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ఇంకా ఎక్కువగా మొదలు పెడుతూ ఉండాలి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చెయ్యాలి. ఎందుకు అంటే అందరూ కూడా ఒకలా ఉండరు. తెలిసి తెలియని సలహాలు కొంతమంది ఇస్తే, కొంతమంది వీరి తప్పుదారి పట్టించాలి అని కొందరు ఇస్తే, లేదు మిమ్మల్ని చెడుదారిలోకి మళ్లించాలని ఇంకొందరు సలహాలు ఇస్తే, ఇలా నానా విధాలుగా ఎవరికి తోచిన సలహాలు వారు ఇస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోవటం లేదో దైవం మీద భారం వేసి దైవాన్ని నమ్మటం చెయ్యండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారు మిమ్మల్ని ముంచేయటానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ కాదు, కొందరు. ఇక అంతేకాకుండా మీరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళని లేదా మీ తల్లిదండ్రుల్ని అటువంటి వారితో మాత్రమే ఏ విధంగా చెప్పాలి, మిగతా వారికి చెప్పకండి. దాన్ని చేసి చూపించండి. మీరు చెయ్యకుండా ముందుగానే చెప్పటం ద్వారా అవి జరగకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు అనేవి అందరూ చేయటం జరుగుతుంది. ఎందుకంటే వారు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏం చెయ్యబోతున్నారు అనే విషయాలను చెప్పకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఇక ఇంతేకాకుండా మరి ఈ రాశి వారికైతే ఇప్పటి వరకు ఒకలాగా సాగింది, కానీ ఈ జూలై నుంచి మాత్రం వీరి యొక్క రూపురేఖలు అనేవి పూర్తిగా మారిపోబోతున్నాయి. ఎందుకంటే వీరికి చాలా మంచి సమయం అన్నది కలిసి రాబోతోంది. ఇంత మంచిలో కూడా ఒక చెడు వార్త కూడా వినాల్సి వస్తుంది. అది ఏంటో కూడా మీరు ఈరోజైతే తప్పక తెలుసుకోవాల్సిందే. మీ యొక్క జాతకమే మారిపోయే సమయం అయితే వచ్చేసిందనే విషయాన్ని మీరు గట్టిగా నమ్మచ్చు, చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మరి జూలై నుంచి మీరు 100 కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు. మరి అంతటి శుభవార్త వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు ఇక నుంచి నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకెళ్ళాలి, ముందుకు విజయాలు సాధించాలి, అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటిలో అన్నింటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు, చూడబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, ధరకు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి. అయితే ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని ఇంకా మోసం చేసి ఇంకా ముంచేయటానికి కూడా చాలా ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం అస్సలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకి బెదరకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుని వెళ్ళటం అనేది చాలా ఉత్తమమైన పని అని మీరు గ్రహించాలి. సో మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీపై మీరు పూర్తి నమ్మకం ఉంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడు విజయాలు మీ సొంతమవుతాయి. కాబట్టి ఈ జూలై నెల నుంచి అయితే మీకు నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అయితే నూతనంగా వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి, ఇల్లు కొనుగోలు కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటటువంటివి చాలా ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. ఇది వరకు చూడని డబ్బును కూడా చూస్తారు. కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినొచ్చు. కానీ దీనికి మీరు చెయ్యవలసిన ఏదైనా పరిష్కారం ఉంది అంటే కనుక మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను వీరాంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి పీడలు ఉన్నా అన్నీ కూడా దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలన్నవి సాధిస్తారు. అలాగే మేషరాశి వారికి ఈ 2 వ్యక్తులు ఇక ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగుండదు. ఇప్పటిదాకా ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎవరైతే మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా ఇన్సల్ట్ అనేది
చేశారో వాళ్ళు ఇప్పుడు స్వయంగా వాళ్ళు మోకాళ్లతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులని జోడిస్తారు. ఇక మీరు చెప్పినట్టు చేస్తాం అని చెప్తారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరం వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకు పెట్టేయాలి, నెట్టేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగి ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళను ఏ విధంగా గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో జూలై తర్వాత జరగబోయే అద్భుతాలు, ఇటువంటి గుడ్ న్యూస్లో వినబోతున్నారు, ఏ రంగంలో మీకు బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. అయితే కాసింత సమయాన్ని మాత్రం కేటాయించాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. పూర్తి అవగాహన కూడా మీ జీవితంపై మీకు ఉంటుంది. దానికి తోడు ఒక మంచి అవగాహన అన్నది ఉంటుంది. మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దాని నుంచి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులు అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లం నుంచి బయటకు తీసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి ఓపికతో వీడియో అనేది పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, మీతో అసలు ఏ పని కాదు, నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఏది చేసినా కూడా అన్నీ కూడా రాంగ్ అవుతాయి అని మిమ్మల్ని ఎవరైతే హేళన చేసి చిన్న చూపు చూసి నవ్వారో వాళ్ళకి మీరు నోరు మోయించే సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. ఇక్కడి నుంచి మీ జాతకం మారిపోబోతోంది. ఎవరైతే ఇప్పటిదాకా ఊరంతా మీ గురించి చెడు ప్రచారం చేశారో, ఎక్కడ చూసినా మీకు సంబంధం లేకపోయినా మీ టాపిక్ను తీసుకొచ్చి ప్రతి చోట వీళ్ళు చవట, దేనికి పనికిరారు అన్న మాట చెప్పి ఇలా అవమానించిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. మీరు గ్రేట్ అని చెప్పి, నేను తప్పు చేశాను, నేను వీళ్ళ గురించి ఇలా మాట్లాడానా, వీళ్ళని తక్కువగా అంచనా వేశానా అని వాళ్ళంతట వాళ్ళే నోరు మూసుకుంటారు. అలా నోరు మోయించే సమాధానం మీరు ఇక ఇక్కడి నుంచి వాళ్లకు చెప్తారు. రాబోయే 24 రోజుల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా, మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రానిది ఇప్పుడు మీకు వస్తుంది. దానికోసం ఎంతో కాలంగా ఎదురు చూశారు. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు ముయించేస్తారు. అయితే మీరు ఇక్కడ చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది, ఆ వ్యక్తుల్ని ఏ విధంగా మీరు గుర్తించాలి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. ఇక ఇప్పటి నుంచి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. మీ పర్సనల్ లైఫ్లో కూడా చిన్న చిన్న గొడవలు, చిరాకులు మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇప్పటి నుంచి అది కూడా మెరుగుపడుతుంది. ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి. కానీ మీరు ఎంతో ప్రెజెంట్గా, కంట్రోల్గా, ఎటువంటి నెగిటివిటీ థాట్స్ అనేవి మనసులో పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది. చాలా పెద్ద పెద్ద సమస్యలు ఏమీ లేవు కాబట్టి ఈజీగా సెట్ అయిపోతుంది. ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. మీరు మీ తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో, మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్యలో ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ, గ్యాప్స్ కానీ అవి తీరిపోతాయి, అన్నీ క్లియర్ అవుతాయి. జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, ఎవరికైతే ఇంటర్వ్యూలో ఇప్పుడు దాకా వెళ్ళి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వాళ్ళు రిటర్న్ అనేది వచ్చేసారో, అక్కడ నుండి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. వారికి మళ్ళీ పిలుపు అనేది వస్తుంది. స్టూడెంట్స్ అనేవాళ్ళు భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు కాస్త గట్టిగా పట్టుబట్టి చదవటం అనేది స్టార్ట్ చేస్తే మీరు స్టడీస్కి అబ్రాడ్ కూడా వెళ్తారు. అలాగే ఫారిన్లో వెళ్ళి చక్కగా హైయర్ స్టడీస్ని కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ చాలా మంచి జరగబోతోంది ఇక్కడి నుంచి కూడా. కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు కాలం మారింది, ప్రతి ఒక్కటి చాలా ఇన్స్టెంట్గా ఉండేది జనాలకి కావాలి. సో మీ బిజినెస్లో ఈ తరానికి తగ్గట్టు మీరు కొన్ని కొత్త న్యూ మెథడ్స్ కానీ అప్లై చేసుకుంటే, కొత్త టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుంది. మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీలో, స్థలము, పొలాలు ఇటువంటివి ఏవైనా కొనే ఉద్దేశం, లేదా ఇంతకు ముందు మీరు మాట్లాడింది మధ్యలో ఆగిపోయింది, సో వాటన్నింటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం. సో మీరు ఇటువంటి వాటిని చక్కగా ఇప్పుడు హ్యాపీగా
మీరు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా చేసుకోవచ్చు. మంచిగా మీకు ప్రాఫిట్ అనేది కలిసి వస్తుంది. కొనుగోలు అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఏమీ ఇబ్బంది అనేది ఉండదు. ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుంచి డబ్బు సహాయపడే అవసరం ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి డబ్బు సహాయం అనేది అడుగుతారు. అయితే మీరు సహాయం చెయ్యకండి. కానీ అతి పెద్ద అమౌంట్ అన్నది వాళ్ళు అడిగే సూచన సందర్భం అయితే కనిపిస్తోంది. కానీ అది మీరు కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. అది పెద్ద అమౌంట్లో మాత్రం అస్సలు చెయ్యకండి. కొంచెం చిన్న చిన్నది అత్యవసర పరిస్థితులు అంటే తప్పకుండా చెయ్యండి. కాకపోతే పెద్ద అమౌంట్ చేస్తే అది మళ్ళీ మీకు తిరిగి రాదు, అంటే తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత పెద్ద అమౌంట్ మాత్రం ఇవ్వకండి. ఇక మీ ఇంట్లో పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు, లేదా మీకు బాగా క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు. చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. సో దానికి ప్రిపేర్ అయి ఉండండి. అన్ని పనులు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు అంతా అనుకూలంగా ఉంది. సో మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసేయండి. ఇక ఇక్కడి నుంచి లేజినెస్తో పని అనేది అవ్వదు. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అది అనుకూలంగా ఉంటుంది కదా, అదే జరిగిపోతుందిలే, నేను పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు. మనం ఎంతైతే కష్టపడతామో చూసి ఆ పైన దైవానుగ్రహం అనేది కూడా మనకు ఉంటుంది. దైవానుగ్రహం మన కష్టానికి తోడైనప్పుడు ఇక విజయం మనదే అనేది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి ఈ లేజినెస్ అనేది విడిచిపెట్టేసి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అయితే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మిమ్మల్ని బాగా నమ్మి ఉన్నవాళ్ళు, ఇంతకుముందు మీ లైఫ్లో ఉన్నవాళ్ళు, కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉంటుందని చెప్పి తిరిగి దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు మాత్రం ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కరుణ అనేది చూపించద్దు. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ చేరదీశారు అంటే మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీశారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరు గుర్తు చేసుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం చేరనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి. పక్క వాళ్ళ మీద ఆధారపడకండి. పక్క వాళ్ళ నిర్ణయాలు ఎక్కువగా పాటించకండి. ఈ విధంగా చేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. సో చూసారు కదా మీకు ఎలా ఉండబోతోంది అసలు అనేది మీకు అర్థమయ్యింది కదా. ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. ఇక బిలీనియర్ చక్ర, ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి, బాధల్లో ఉన్నామండి, దిక్కుతోచని స్థితిలో ఉన్నామండి, లక్ అనేది కలిసి రావట్లేదండి, ఏ పని చేసినా అర్థాంతరంగా ఆగిపోతుందండి, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, కోరిన వ్యక్తి లేరు, కోరిన జాబ్ లేదు, బిజినెస్లో గ్రోత్ లేదు, ఆస్తిపాస్తులన్నీ తాకట్టులో ఉన్నాయి, ఎన్నో ఏళ్లుగా క్లియర్ అవ్వని కోర్టు కేసులో ఉన్నాయి, ఎవరికైనా మంచి చేద్దామంటే చెడ్డ అయిపోతున్నాము, నిష్ఠూరం అయిపోతున్నాము, నిష్కారణమైన నిందలు గొడవలు వస్తున్నాయి, ఇంట్లో ప్రశాంతత లేదు, మనశ్శాంతత లేదు, పెళ్ళిళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు. ముఖ్యంగా మా లైఫ్లో ఒక అద్భుతం జరగాలి అంటే ఏదో ఒక అద్భుతం జరగాలండి, అప్పుడే మా లైఫ్లో ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి బిలీనియర్ చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది. ఈ బిలీనియర్ చక్ర ఒక్కటి మీతో పాటు మీ పాకెట్లో, మీ జోబులో, మీ వాలెట్లో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే మీకు సాధ్యపడని పని ఏది ఉండదు. సమస్తం మీ వశం అవుతుంది, సమస్తం మీ సొంతం అవుతుంది. ప్రతి ఒక్క దాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు దేన్ని కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని తెచ్చిపెడుతుంది.
ఒక రకంగా చెప్పాలంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ బిలియనర్ చక్రకి అంత శక్తి, అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బిలియనర్ చక్ర కావాలి, కష్టాలు పోగొట్టుకోవాలి అనుకుంటారో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ బిలియనర్ చక్ర మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి వచ్చి పాకెట్ చక్ర. ఈ పాకెట్ చక్ర ఏంటంటే ఎవరైతే బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళతో పాటు క్యారీ చేస్తే వాళ్ళకు లక్ అనేది కలిసి వస్తుంది, ప్రతి ఒక్కటి అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇక ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఉంటుంది. ఫ్యామిలీ ప్యాక్ ఏంటి అంటే ఇందులో 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గదిలో పెట్టేది, 2 ప్యాకెట్ చక్రాస్. అంటే ఇంటి పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ క్లియర్ అవ్వాలి అంటే మనకు పూజా గదిలో పెట్టే చక్ర బాగా యూజ్ అవుతుంది ఇంటి పరంగా. ఇక ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వర్కింగే కాబట్టి ఇక చెరొకటి అన్నట్టు ప్యాకెట్ చక్రాస్ 2 ఉంటాయి. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు సక్సెస్, విజయం అన్నీ కలిసి వస్తాయి, ఇంటి పరంగా అన్నీ క్లియర్ అవుతాయి. కాబట్టి ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ఎవరికి ఏది కావాలన్నా ఒక్కసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆ బిలియనర్ చక్రకి నేను మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో.